హాయ్ ఫ్రెండ్స్, భారతీయ రైల్వే ఇప్పుడు మతిపోగొట్టే కొత్త టెక్నాలజీని రూపొందించింది. రైలు విద్యుత్తుతో కాకుండా గాలితో నడుస్తుంది. అరబ్ దేశాల పెట్రోల్, డీజిల్ ఇక మూతపడిపోయినట్టే. ఈ కొత్త రైల్వే టెక్నాలజీకి అమెరికా వణికిపోయింది. ఒకవైపు భారతదేశం యొక్క ఇస్రో కొత్త ప్రయోగాలతో ప్రతిరోజు నిమగ్నమే ఉంది. అంతరిక్ష రంగంలో మన విజయానికి జెండా పాతేశాం. చౌకైన రాకెట్ను సాధ్యం చేయడం ద్వారా అంతరిక్ష ప్రపంచానికి మకుటం లేని రాజుగా మారాం మనం. ఇప్పుడు భారతీయ రైల్వే మరో కొత్త ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచం మొత్తం మన వైపు చూడగలిగే సాంకేతికత సృష్టించింది. విద్యుత్తుతో ఇక రైళ్లు నడవవు. కేవలం గాలితో మాత్రమే రైలు పరుగులు పెడుతోంది. ఆశ్చర్యంగా ఉందా? ఇది భారతదేశంలో శాస్త్రవేత్తలు చేస్తున్న అద్భుతం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ సాంకేతికతకు పోటీ లేదు. అంత అద్భుతమైన ఆవిష్కారం ఇది. సూపర్ పవర్ అమెరికా కూడా ఇండియన్ రైల్వేస్ ద్వారా అభివృద్ధి చెందిన సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయింది. అసలు ఆ వివరాలేంటో, ఆ సాంకేతికత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవైపు డిఆర్డీఓ, ఇస్రో శాస్త్రవేత్తలు రక్షణ రంగంలో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చారు. అలాంటి సాంకేతికత కోసం ఇంకా అన్వేషిస్తున్నారు. చైనా, రష్యా వంటి దేశాలు ఆ సాంకేతికత చూసి వారి కాళ్ల కింద భూమి కదిలిపోవాలి. అంత శక్తివంతమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇస్రో టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. ఇప్పుడు ఈ సాంకేతికత ఆ రికార్డును కూడా బద్దలు కొట్టేలా ఉంది. భారతీయ రైల్వేలు ఇస్రోను కూడా వెనక్కు నెట్టేశాయని చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్తో కాకుండా కేవలం గాలితో మాత్రమే పట్టాలపై ఉరుకులెత్తే రైలును రూపొందించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టింది. భారతీయ రైల్వే యొక్క ఈ ఆవిష్కరణ వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. భారతీయ రైల్వే యొక్క పూర్తి రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందబోతున్నాం. ప్రతి రంగంలో మన దేశ జెండా గర్వంగా రెపరెపలాడబోతోంది. అమెరికా, రష్యా, అరబ్ దేశాలు వాటి చమురు బావులు చూసుకుని విర్రవీగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడంతా పటాపంచులు అవ్వబోతోంది. ఇప్పటి వరకు డీజిల్తో నడిచే రైళ్లు కాకుండా గాలితో నడిచే రైళ్లు పట్టాలపై ఉరకలైపోతుంది. అందుకోసమే ఈ చరిత్ర తిరగరాయబడుతోంది. ఇక వందే భారత్ రైళ్లు, బుల్లెట్ ట్రైన్లను ఇవన్నీ చరిత్రలో కలిసిపోవడం ఖాయమనిపిస్తోంది. హైడ్రోజన్ ట్రైన్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఒకవైపు వందే భారత్ రైళ్లు మన దేశ ప్రతిష్టను వేగంగా విస్తరింపజేస్తున్నాయి. మరోవైపు మన భారత రైల్వే వ్యవస్థ మరింత వేగం పుంజుకుంటూ ఇప్పుడు మన ప్రతిష్టను దిగంతాలకు చేరుస్తోంది. గాలితో నడిచే రైళ్లు చౌక మాత్రమే కాదు, పర్యావరణ హితం కూడా. ఎటువంటి కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. అంటే మన భూమికి పునర్జన్మ ఇస్తున్నామన్నమాట. ప్రస్తుతం మన భూమి చాలా కలుషితంతో నిండిపోయింది. మానవ అస్తిత్వం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముందు ఎలా ఉంటుందో అన్నది కూడా ఊహకు కూడా అందడం లేదు. ఇదంతా ఆలోచించి మన రైల్వే వ్యవస్థ ఇప్పుడు పెట్రోల్, డీజిల్తో కాకుండా హైడ్రోజన్తో నడిచే ట్రైన్ను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం మనం ఎక్కువ కాలం ఎదురు చూసే అవసరం కూడా లేదు. భవిష్యత్తు యొక్క ఏ సాంకేతికతతో కాకుండా హైడ్రోజన్ వాయువుతో నడిచే రైలు పట్టాలు ఎక్కడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం హైడ్రోజన్ ట్రైన్ గురించి తెలుసుకుందాం. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. కాలుష్యం తగ్గించడంలో సహాయపడుతుంది ఇది. ఎందుకంటే ఈ రైల్లో అత్యంత ప్రత్యేకత ఏంటి అంటే దానిలో ఇంధనం పెట్రోల్ లేదా డీజిల్ కాదు, హైడ్రోజన్ ఇంధనం ఉపయోగించబడుతుంది. హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తున్న హైడ్రోజన్ రైల్లో డీజిల్ ఇంజిన్ బదులుగా హైడ్రోజన్ ఇంధన కణాలను ఇన్స్టాల్ చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ వంటి హానికరమైన వాయువులు విడుదల ఇందులో ఉండనే ఉండదు. దీనివల్ల కాలుష్యం ఉండదు. అయితే రైలు హైడ్రోజన్ వాయువుతో ఎలా నడుస్తుంది? హైడ్రోజన్ ఇంధన కణాల సహాయంతో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ను భర్తీ చేయడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీని ప్రత్యేకత తెలుసుకుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. భారతీయ రైల్వే వ్యవస్థ మీద ఖచ్చితంగా అభిమానం పెరిగి కొండంతవుతుంది. అసలు ఏమాత్రం పొగ కూడా బయటికి రాకుండా దూసుకు వెళ్లే ట్రైన్ ఇది. అందువల్ల కాలుష్యం అనేది మాటకు కూడా మచ్చుకు కూడా దొరకదు. ఇక ఈ ట్రైన్ వేగం గురించి మాట్లాడినట్లయితే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. అయితే ప్రస్తుతం ఈ ట్రైన్ 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. కపూర్తలాలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ ట్రైన్ తయారవుతోంది. ఇక ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనం గురించి మనం మాట్లాడుకోవాలి. హైడ్రోజన్ సహజ వనరు, శుభ్రమైన రెన్యూవబుల్ ఎనర్జీ. సూర్యకిరణాల వల్ల నీరు, హైడ్రోజన్, ఆక్సిజన్ కణాలు ఉత్పత్తి అవుతాయి. హైడ్రోజన్ చాలా వనరులకు శక్తిని అందించగలదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కాలుష్యరహితం కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకే దీన్ని గ్రీన్ ఎనర్జీ అంటారు. భారతదేశంలో ఎప్పటి నుంచో డీకార్బొనేషన్ ప్రక్రియ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. అంటే కార్బన్ ఫ్రీ చేయడం. గ్రీన్ హైడ్రోజన్పై భారత ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోంది.
ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అన్న ప్రతిపాదనను కూడా ముందుకు తీసుకొచ్చింది. పాలసీ మొదటి భాగం కూడా విడుదల చేయబడింది. నాణానికి మరోవైపు ఉన్నట్టే ఈ హైడ్రోజన్ ట్రైన్కి కూడా ఎన్ని లాభాలు ఉన్నా నష్టం కూడా లేకపోలేదు. నిజానికి హైడ్రోజన్ డీజిల్ను, విద్యుత్ను భర్తీ చేస్తుంది. కానీ సాధారణ రైళ్ల కన్నా వీటి ఖర్చు చాలా ఎక్కువ. అయితే భారతీయ రైల్వేలు దాన్ని చౌకగా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నిజానికి అందులో కొంత విజయం కూడా సాధించినట్టు చెప్పొచ్చు. బయోమాస్ టెక్నిక్ ద్వారా హైడ్రోజన్ని సిద్ధం చేస్తుంది. దానివల్ల ఇది చాలా చౌకగా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భారతదేశం తనంతట తాను ఎంత వేగంగా మారుతుందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. నేడు భారతదేశం యొక్క బలం నిరంతర విద్యుత్తు వేగంతో అభివృద్ధి చెందడం, శాస్త్రవేత్తలు పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేస్తుండడం, ఇటువంటి సాంకేతికతను అభివృద్ధి చేయడం మెచ్చుకోదగింది. ఇది చూసి రష్యా, చైనా, అమెరికా కూడా షాక్ తింటున్నాయి. ఇవి కేవలం వార్త మాత్రమే కావు. కానీ వాస్తవానికి జపాన్లో రైలు పట్టాలపై హైడ్రోజన్ రైలు ఫ్రాన్స్కు అవతలి వైపు నడుస్తోంది. ఆల్స్ట్రామ్ అనే కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ తయారీ ప్రారంభించింది. హైడ్రోజన్ రైలు 2 సంవత్సరాలు తయారు చేయబడింది. తర్వాత అది 2019వ సంవత్సరంలో మొదలైంది. ఇప్పుడు ప్రయాణికుల కోసం తెరవబడింది. జపాన్ తర్వాత భారతదేశంలో కూడా హైడ్రోజన్ ట్రైన్ చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి రైల్వే అధికారులు హైడ్రోజన్ ట్రైన్ను వినియోగంలోకి తీసుకురాబోతున్నారు. దీనివల్ల మిలియన్ల కొద్దీ భారతీయులకు లాభం చేకూరుతుంది. రైలు ప్రయాణం చౌక కూడా అవుతుంది. అందుకోసం ఈ గొప్ప ఆవిష్కరణ కోసం భారతదేశంతో పాటు ప్రపంచం అంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.